లేవు. ఈ యూస్లెస్ మంత్రి మా విజయవాడ పశ్చిమంలో అరే రాజధాని అమరావతిలో తీసేస్తుంటే ఇటు రాజీనామా చేయాలా? దేవాదాయ శాఖ అంటే ఏంటండి? వయసు ఉండాలి, అనుభవం ఉండాలి, గౌరవ మర్యాదలు ఉండాలి, ఒక కండవా వేసుకోవాలి. ఈడేదో బఫున్లాగా తిరుగుతున్నాడు. ఈడు దేవాదాయ శాఖ దేవుళ్ళని కాపాడతాడా? ఈడు ఎక్కిన కాడి నుంచి అన్ని గుళ్ళో దోపిళ్ళే, అన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు దొంగలు, ఇలా కొట్టేస్తున్నారు. ఏమన్నా అంటే తెలుగుదేశం వాళ్ళే చేశారంటున్నారు. తెలుగుదేశం పని పాట లేదా? మేము మా బాధలో మేమున్నాం. ఏంట్రనైనా ఇంత కష్టపడినా మాకు ఈ రిజల్ట్స్ గెలలేకపోయామని ప్రజల్ని మోసం చేశారు అబద్ధాలు చెప్పి. ప్రజలు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా అండి, బెల్లం ముక్క ఎక్కడైనా పెడితే చీమలు ఈగలు వస్తాయి. బెల్లం ముక్క అయిపోగానే ఒక చీమ ఉండదు, ఒక ఈగ ఉండదు. ఇప్పుడు ఈ బెల్లం ముక్క మీ గవర్నమెంట్, మేము చూసి ఉన్నాం. ఇంతకన్నా ఎక్కువ కండవాలు వేసాం జాయిన్ అయితే తెలుగుదేశంలో. మీ పరిస్థితి అంటే వాపురు చూసుకొని బలం అనుకోమాకండి. ప్రభుత్వం ఉంది కాబట్టి, బెల్లం ముక్క ఉంది కాబట్టి వస్తున్నారు వాళ్ళు. లేకపోతే మీకోసం నమస్కారం పెట్టేవాడు కూడా ఉండడు. ఇదంతా ఎందుకండి? పోలీస్ శాఖని పక్క పెట్టేమనండి. ఏదో పెద్ద చరిష్మా లీడర్ అంటున్నారు కదా మీరు, ప్రజలు మాతో ఉన్నారంటున్నారు కదా. ఒక్కసారి పోలీస్ శాఖ స్విచ్ కనుక ఆపేస్తే పందుల్ని కొక్కుల్ని కొట్టినట్టు కొడతారు వైసీపీ వాళ్ళు. జనం రెడీగా ఉన్నారు. ప్రతి దానికి అడ్డగోళంగా మాట్లాడతాం. చట్టాలంటే గౌరవం లేదు. వాళ్ళు చెప్పిందే వేదవాక్యం.